ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. రెండో రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలపై పాటు కీలక బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లుని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. మరోవైపు రాష్ట్ర అవసరాల్ని గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ని సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని, ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని తెలిపారు. ఇక క్లిష్ట సమయంలో పవన్ కీలకంగా వ్యవహరించారంటూ జనసేనానిపై ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం కోసం టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని, ఓట్లు చీలకూడదు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ సామాజిక బాధ్యతతో ఆలోచించారని చెప్పారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పనిచేస్తామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. క్లిష్ట సమయంలో ఆదుకున్న జనసేన అధినేత పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పవన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. మరోవైపు హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకి త్వరలోనే సమాధానం దొరుకుతుందని చెప్పారు. అలాగే బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. రాజకీయంలో అరుదైన సంఘటన ఇది. ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు, కేంద్ర నాయకత్వం. ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ. అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు. తప్పు చేయలేదు వీళ్ళు, కానీ వీళ్ళే వాళ్ళని కొడతారు, తప్పుడు కేసు పెడతారు. అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు, హూ కిల్డ్ బాబాయ్, ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ. హూ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, మీరు చెప్పాలి ఇప్పుడు. దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా. మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలా మందికి తెలియదు, కానీ గతంలో చూశాం. అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తులు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే
మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు. ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. ప్రాణానికి విలువ లేకుండా చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే